ఈ మధ్యలో ఇన్వెస్టర్స్ చూస్తా ఉంటే రిస్క్ అపెటైటే అనుకోండి, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా డైవర్సిఫికేషన్ చేద్దాము అనేది ఎక్కువగా ఆలోచనలో ఉన్నారనమాట. ఇంతకుముందు ఈ డైవర్సిఫికేషన్ అంటే ఓన్లీ సెక్టర్స్‌లోనే కాదు. బట్ కంట్రీ వైడ్ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ కూడా పెంచుకుందామని చాలామంది అడుగుతా ఉన్నారు ఇన్వెస్టర్స్. కన్సిడరింగ్ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ నుంచి మన ఇండియన్ మార్కెట్స్ రిటర్న్స్ మోర్ ఆర్ లెస్ స్టాగ్నెంట్‌గా ఉన్నాయి. ఎంఎస్‌సిఐ ఇండెక్స్ కూడా ఏదైతే ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ మన ఇండియా ఇండెక్స్ వచ్చేసి -0.8 దగ్గర ఉంటే యాస్ ఆన్ యెస్టర్‌డే వేరాజ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎంఎస్‌సిఐ ఇండెక్స్ ఏదైతే ఉందో 18% ఉండింది లాస్ట్ ఇయర్. సో, అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. అండ్ చాలామంది ఏందంటే ఇన్వెస్టర్స్ సైజబుల్ వెల్త్ అయ్యాకేంటంటే కంపల్సరీ డైవర్సిఫికేషన్ చేసుకుంటే ఏంటంటే, వాళ్ళ వెల్త్‌లో కొంచెం పార్ట్ ఎప్పుడు కూడా మంచిగా పెర్ఫార్మ్ చేసేట్టు మల్టిపుల్ కంట్రీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే, మల్టిపుల్ జియోగ్రఫీలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎక్స్‌పోజర్ కూడా డైవర్సిఫై అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా రీజన్ ఏంటంటే, కొన్ని సెక్టర్స్ స్టాక్స్ ఇండియాలో ఎక్కువగా లేవు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏఐ స్టాక్స్ ఉన్నాయి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దే ఆర్ అంత ఎక్కువ కంపెనీస్ లేవు. ఉన్నా కానీ ఇండైరెక్ట్‌గా ఏఐకే తప్ప డైరెక్ట్‌గా ఏఐ కంపెనీస్ లేవు. అలాంటి వారికి ఎవరికైతే అట్లాంటివి కావాలి అనుకుంటే యూఎస్‌లో ఉన్నాయి. ఆర్ కొద్దిమందికి మ్యానుఫ్యాక్చరింగ్‌లో స్పెసిఫిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నప్పుడు మీ అట్లాంటి కంపెనీస్ ఇండియాలో లేకపోతే చైనాలో ఉన్నాయి. ఆర్ కొద్దిమందికి కొన్ని అగ్రి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బ్రెజిల్‌లో ఉన్నాయి. ఆర్ కొన్ని యూరోప్. సో, ఇట్లా ఐదర్ సెక్టర్ ఫోకస్ కూడా కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏది ఇన్వెస్ట్ చేద్దాము దానిలో ఈ సెక్టర్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందని వాళ్ళకు ఒక థీసిస్ ఉంటుంది. ఆ థీసిస్‌కి తగ్గట్టు కంపెనీస్ ఇండియన్ మార్కెట్‌లో అవైలబుల్ ఉండవు ఇన్వెస్ట్ చేయడానికి. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అంటే మన రెసిడెంట్ ఇండియన్స్ వేరే కంట్రీలో పెట్టడానికి మనం మొగ్గు చూపుతా ఉంటాము. అక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్ పొందడానికి ట్రై చేయొచ్చనమాట. దీనికి ఇవాళ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఫ్రమ్ ఇండియన్స్‌కి ఏ ఏ అవకాశాలున్నాయో కొన్ని తెలుసుకుందాం. ఒకటి దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు డెవలప్డ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్సెస్ దొరుకుతుంది. సెకండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిలో కూడా కావాలంటే ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్‌తో మనం యాక్సెస్ పొందొచ్చు. అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడి స్టాక్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసి, అక్కడి కంపెనీల గ్రోత్‌లో కూడా పార్టిసిపేట్ చేసి లాభాలు పొందొచ్చనమాట.